ఆలోచించండి ఐశ్వర్యవంతులు కాండి అనే ఒక బుక్లో నేను చదివిన ఒక స్టోరీని మీకు ఈరోజు చెప్తాను. బర్గర్, ఎడిసన్ అనే ఇద్దరు వ్యక్తులు ఏదన్నా ఒక అవకాశం వస్తే చాలు నేనేంటో నిరూపించుకుంటాను, నేను ఏదో ఒకటి సాధించాలని ఆలోచిస్తున్న రోజుల్లో ఎడిసన్ అనే ఒక వ్యక్తి నేను ఏదైనా సాధించాలి, నేను ఎలాగైనా ధనవంతుని అవ్వాలి అని ఆలోచిస్తున్నప్పుడు ఒక మిషన్ని కనిపెడతాడు. ఒక ఆఫీస్లో బాగా పనిచేసే, బాగా పనికొచ్చే ఒక మిషన్ని క్రియేట్ చేస్తాడు. ఆ మిషన్ తయారు చేసిన తర్వాత ఈ మిషన్ నేను ఎక్కువ జనాల్లో అమ్మి నేను డబ్బులు ఎలాగైనా సంపాదించాలని అనుకుంటాడు. ఈ మిషన్ చాలామందికి చూపించి బాగా పనిచేస్తుంది, చాలా ఎక్సలెంట్ పనిచేస్తుంది, బాగా ఉపయోగపడుతుంది ఎంతోమందికి చూపించి చాలామంది మార్కెటింగ్ చేసే ఎగ్జిక్యూటివ్ని కూడా చూపిస్తే చాలామంది దీన్ని రిజెక్ట్ చేస్తారు. అంటే ఎడిసన్ ఏమనుకున్నాడంటే ఈ మిషన్ ద్వారా నేను ధనవంతుని అవ్వచ్చు అని చాలా ఎంతో హార్డ్ వర్క్ చేసి తన స్కిల్ని, తన టాలెంట్ని ఉపయోగించుకుని ఒక మిషన్ని తయారు చేస్తాడండి. బార్గర్ అనే ఒక వ్యక్తి ఏంటంటే ఏదైనా ఒక మంచి అవకాశం వస్తే నన్నేంటో నేను నిరూపించుకోవాలి అని ఆలోచించి అవకాశం కోసం ఎదురు చూస్తున్న రోజుల్లో ఎడిసన్ తయారు చేసిన ఒక మిషన్ని చూసి దీన్ని నేను ఎలాగైనా సేల్స్ చేయాలి, దీన్ని నేను ఎలాగైనా మార్కెటింగ్ చేయాలి, దీని ద్వారా నేను సక్సెస్ అవ్వాలి అని కోరుకుంటాడు. ఎడిసన్, బార్గర్ ఇద్దరు ఒకటే ఆలోచన, ఈ మిషన్తో మనం సక్సెస్ అవ్వాలి ఎలాగైనా అని. బార్గర్ ఎడిసన్ దగ్గరికి వెళ్ళి దీన్ని నేను సేల్స్ చేస్తాను, దీన్ని నేను మార్కెటింగ్ చేస్తాను, జనాల్లోకి నేను తీసుకెళ్తానని ప్రపోజల్ పెట్టి ఎడిసన్ కూడా ప్రపోజల్ని యాక్సెప్ట్ చేస్తే బార్గర్ తన టాలెంట్తో, తనకున్న స్కిల్తో హార్డ్ వర్క్ చేసి జనాల్లో తీసుకుని వెళ్ళడం మొదలు పెడతాడు ఈ మిషన్ని. ఫైనల్లీ ఈ మిషన్ అనేది సక్సెస్ అవుతుంది, జనాల్లో ఎక్కువ మందికి అమ్ముడుపోతుంది. ఇద్దరు కూడా బార్గర్, ఎడిసన్ ఇద్దరు కూడా సక్సెస్ అయ్యి ధనవంతులు అవుతారు. వీళ్ళిద్దరూ ఫైనల్లో చెప్పే మాట ఏంటంటే డబ్బు కన్నా విలువైనది ఏదైనా ఉంది అంటే అది మన ఆలోచనలు. నిజంగా మనం జీవితంలో సక్సెస్ అవ్వాలి, ఏదైనా సాధించాలని ఆలోచిస్తున్నప్పుడు ఆటోమేటిక్గా అవకాశాలు దొరుకుతాయి. వచ్చిన అవకాశాన్ని మనం దాంట్లో డిసిప్లిన్గా హార్డ్ వర్క్ చేసి కష్టపడి మనం పని చేసామంటే అందులో ఖచ్చితంగా ఎవరైనా సక్సెస్ అవ్వాల్సిందే అని చెప్తున్నారు. ఇప్పుడు నేను చెప్పిన స్టోరీలో మీకు ఏం అర్థమైందో కామెంట్ బాక్స్లో తప్పకుండా మెన్షన్ చేయండి. మీరు కూడా ఏదైనా అవకాశం వస్తే నేను నిరూపించుకుంటాను, నేను కూడా ఏదైనా సాధించాలి అని అనుకుంటున్నాను అని మీరు కనుక అనుకుంటే మీకు 20+ ఏజ్ ఉండి మీ దగ్గర కనుక స్మార్ట్ ఫోన్ ఉంటే మా దగ్గర ఒక మంచి ఆపర్చునిటీ ఉంది. మీరు ఎటువంటి మనీ కానీ పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. డిజిటల్గా కొన్ని రకాల స్కిల్స్ మేమే మీకు ఫ్రీగా నేర్పిస్తాము. ఈ ఆపర్చునిటీ ద్వారా మీ టాలెంట్ బయటపడుతుంది. మీ హార్డ్ వర్క్, మీ డెడికేషన్కి ఖచ్చితంగా జీవితంలో మీరు కూడా సక్సెస్ అవ్వచ్చు, మీరు కూడా ఆర్థికంగా, ఫైనాన్షియల్గా ఎదగొచ్చు. ఓకే, ఇంకా ఏంటి ఆపర్చునిటీ కనుక మీరు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద నా ఫోన్ నెంబర్ కనిపిస్తుంది, ఈ నెంబర్ని